హలో మై డియర్ బడ్డీస్, వెల్కమ్ టు సాయంత్రం సరదాగా. మీకు తెలుసా హ్యూమన్ బాడీలో కూడా ఒక ఇంటర్నల్ క్లాక్ ఉంటుందని, అది కూడా 24 అవర్స్ ఫార్మాట్ని ఫాలో అవుతుందని. మనకి రోజు ఒకే టైంకి ఆకలేస్తుంది, ఒకే టైంకి నిద్ర వస్తుంది. ఎందుకని ఎప్పుడన్నా ఆలోచించారా? ఇవి మాత్రమే కాదు, మన బాడీలో ఏ ఒక్కటి జరగాలన్నా ప్రతి ఒక్కటి ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ని ఫాలో అవుతాయి. దీన్నే సిర్కాడియన్ రిథమ్ అని అంటారు. మనం మెయిన్గా ఇప్పుడు ఇందులో స్లీప్ గురించి మాట్లాడుకుందాం. మన బాడీలో మెయిన్గా 2 హార్మోన్స్ ఉంటాయి, మెలటోనిన్, కార్టిసాల్. ఈ రెండు ఏం చేస్తాయంటే మనం ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు లేచి ఉండాలి, మనం యాక్టివ్గా ఉన్నామా, టైర్డ్గా ఉన్నామా, ఇవన్నీ వీటి మీద డిపెండ్ అయి ఉంటాయి. ఈ సర్కాడియన్ రిథమ్, అదే ఇంటర్నల్ క్లాక్, ఇది ఏం చేస్తుందంటే ఈవినింగ్ చీకటి పడుతుంది కదా, చీకటి పడినప్పుడు మెలటోనిన్ అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మెలటోనిన్ వల్లే మనం నిద్రలోకి వెళ్తాం నైట్ టైం. మళ్ళీ మార్నింగ్ టైంలో ఏమవుతుందంటే మనకి కార్టిసాల్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హార్మోన్ వల్లే మనకి నిద్ర మొత్తం అంతా పోయి, బద్ధకం పోయి, మనం యాక్టివ్గా ఉంటాం అన్నమాట. ఇది జనరల్గా మన బాడీ ఫంక్షన్ అయ్యే విధానం. అంతా బాగానే ఉంది, కానీ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే మనం నైట్ టైం చీకట్లో మొబైల్స్ చూడడం కానీ, నైట్ టైం లైట్స్ వేసి ఎక్కువసేపు ఉంటాం కదా, ఇలా ఉండేటప్పుడు ఈ సైకిల్ అనేది డిస్టర్బ్ అయిపోద్ది. మన బాడీ మెలటోనిన్ ప్రొడ్యూస్ చేయాలంటే మనకి చీకటి ఉండాలి, చీకటి ఉన్నప్పుడు ప్రొడ్యూస్ చేస్తుంది, అప్పుడు మనం స్లీప్లోకి వెళ్తాం. కానీ మనం మొబైల్ ఏంటి, ఆర్టిఫిషియల్ లైట్, బ్లూ లైట్ ఎక్కువ ఉంటుంది. ఇవి కళ్ళ మీద పడడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ ఏమనుకుంటుంది, ఇంకా చీకటి పడలేదు అనుకుంటుంది. సో ఇది డే టైం అని ఫిక్స్ అయిపోద్ది మైండ్లో. అందుకే చాలామందికి వాళ్ళు నిద్రలోకి వెళ్ళడానికి చాలా కష్టపడతారు, నిద్రపోలేరు నైట్ టైం కూడా, ఇలా ఎక్కువసేపు మొబైల్ చూసేవాళ్ళు. నైట్ టైం చూడడం ఒక ప్రాబ్లం అయితే, చీకట్లో చూడడం అసలు మరీ దారుణమైన ప్రాబ్లం అనమాట. మీరు కొన్ని రోజులు అలా చూస్తూ ఉంటే చీకట్లో మొబైల్ని, కొన్ని రోజుల తర్వాత మీరు ఎంత ట్రై చేసినా ఇంకా రాత్రి అంతా నిద్రపోలేరు. తెల్లారిపోద్ది, అయినా మీరు నిద్రపోలేరు, రాత్రి అంతా లేచే ఉంటారు. ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఇలానే ఇంతకుముందు నేను కొన్ని రోజులు నైట్ టైం చీకట్లో చూశాను మొబైల్. కొన్ని రోజుల తర్వాత ఇంక ఎంతసేపు అయినా నిద్ర పట్టట్లా. మార్నింగ్ అయిపోతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది, ఎంత టైం అయినా నిద్ర పట్టట్లేదు. సో అప్పుడు నాకు అర్థమైందనమాట ఈ చీకట్లో మొబైల్ చూడడం ఎంత డేంజరో. ఇది మెలటోనిన్ గురించి. ఇంకొకటి ఏంటి, కార్టిసాల్. ఈ కార్టిసాల్ ఏంటంటే మనల్ని రోజంతా యాక్టివ్గా ఉంచే హార్మోన్. ఒకప్పుడు పొద్దున్నే లేచేవాళ్ళు, పనులకు వెళ్ళిపోయేవాళ్ళు, అంతా బాగానే ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఎప్పుడుగో లేట్గా లేస్తున్నాం, మళ్ళీ ఇంట్లోనే కూర్చుంటున్నాం, లేకపోతే ఆఫీస్కి హడావిడిగా వెళ్తున్నారు, మళ్ళీ అందులోనే కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటున్నారు. జనరల్గా ఈ కార్టిసాల్ హై లెవెల్లో ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుందంటే మనం మార్నింగే సన్ రైస్ వస్తాయి కదా, ఆ సన్ని చూసినప్పుడు మన బాడీలో హై లెవెల్లో కార్టిసాల్ ప్రొడ్యూస్ అవుతుంది, బాడీ అంతా యాక్టివ్ అవుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చూడండి, సూర్య నమస్కారాలు చేయాలి రోజు అని. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే పొద్దున్నే సూర్యుడిని చూడడం. దీంతోపాటు మనం కొంచెం ఎక్సర్సైజ్ యాడ్ చేస్తే బాడీకి ఇంకా ఫుల్ యాక్టివ్లోకి వచ్చేస్తుంది, హై లెవెల్లో కార్టిసాల్ ప్రొడ్యూస్ అవుతుంది. సో మనకి డే అంతా స్లీపీగా ఉండడం కానీ, బద్ధకంగా ఉండడం కానీ ఇలా ఏమి ఉండదు అనమాట. ఇది మెయిన్ ఇంటెన్షన్. ఇంకొక విషయం నేను పర్టికులర్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇంతకుముందు కాలేజీలో ఉన్నప్పుడు మార్నింగ్ క్రికెట్ ఆడాలంటే, సపోజ్ 4కి కానీ 5కి కానీ లేవాలంటే నేను ఖచ్చితంగా ఈ టైంకి లేవాలి అని చెప్పి నైట్ అనుకుని పడుకునేవాడిని. మార్నింగ్ ఖచ్చితంగా అదే టైంకి అలారం కానీ ఏమీ లేకుండా ఖచ్చితంగా ఒక్క నిమిషం అటు ఇటు కాకుండా ఆ టైంకి లేచేవాడిని. See how great our internal clock is. బయట ఉన్న సరౌండింగ్స్తో పాటు ఈ సన్, డే, నైట్, వీటన్నిటితో మన ఇంటర్నల్ క్లాక్ అనేది సింక్రనైజ్ అయ్యి ఉంటుంది. సో మనం దీన్ని డిస్టర్బ్ చేయకూడదు అనమాట. ఈ డిస్టర్బ్ అయినప్పుడే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇఫ్ వీ వాంట్ వీ కెన్ రీసెట్ దిస్ రిథమ్. మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుని కరెక్ట్గా ఒకే టైంలో అన్నీ ఫాలో అవుతూ ఉంటే ఈ సైకిల్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతూ ఉంటుంది, మనం కూడా హెల్తీగా ఉంటాం. That's it guys, bye bye.